ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే భూమి అందంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉండెను. ఇక్కడ బాబేలు గోపురం కట్టినప్పుడు దేవుడు వారందరినీ భూజనులందరినీ వారి భాషను తారుమారు చేయడం జరిగింది. భూమి అందంతటా వారిని చెదరగొట్టడం జరిగింది. ఇక్కడ మనం షేము వంశావళి నుంచి చూస్తే ఈ షేము నోవాహు యొక్క కుమారుడు. షేము, హాము, యపేతు. ఇక్కడ షేము వంశావళి నుంచి వచ్చిన అతనే నాహోరు గారు. నాహోరు ఎవరంటే తెరాహు గారి యొక్క తండ్రి గారు. తెరాహు గారు అబ్రహాము యొక్క తండ్రి గారు. నాహోరు తెరాహు గారిని కన్నారు. తర్వాత తెరాహు గారు అబ్రహాము గారిని ముగ్గురు బిడ్డల్ని కన్నారు. అబ్రహాము, నాహోరు, హారాను ముగ్గురు కుమారుల్ని తెరాహు గారు కన్నారు. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము, నాహోరును, హారాను కన్నారు. ఎక్కడ వీళ్ళు నివసించేవారంటే కల్దీల ఊర్లో వీళ్ళు నివసించేవారు. అయితే హారాను కుమారుడు లోతు. హారాను అక్కడే మరణించడంతో లోతుని వెంట పెట్టుకొని అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు లోతుని వెంట పెట్టుకొని వస్తారు. అయితే అబ్రహాం భార్య పేరు సారాయి. ఈ సారాయి గొడ్రాలై ఉంది, బిడ్డలు లేకుండా ఉంది. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము దేవుడు పిలుచుకున్న వ్యక్తి. అబ్రహాము అనే మాటకి అనేక జన్మలకు తండ్రి అని మనం చూడవచ్చు. అబ్రహాం గారు విశ్వాస వీరుడు. ఎంత విశ్వాసం అంటే దేవుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండానే ఆయన బయలుదేరి వెళ్ళాడు. మరి అటువంటి విశ్వాసం మనకు ఉందంటారా? చూడండి, దేవుడు మనకి చెప్పే ప్రతి మాట ఎంతో ముఖ్యమైనది. ఆయన మాటని మనం పెడచెవిని పెట్టి దేవునికి నచ్చని మార్గంలో మనం నడవకూడదు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక వెళ్ళారు. చూడండి, విశ్వాసంతో అబ్రహాము గారు నీతిమంతుడుగా తీర్చబడ్డారు. మరి శారాయి గొడ్రాలు అయినప్పటికీ దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించి మరి 90 సంవత్సరాల శారాముకి గర్భఫలం ఇచ్చారు, ఇస్సాకుని. మనం చూస్తే అబ్రహాం గారు నీతివంతుడు, యథార్థవంతుడు, విశ్వాస వీరుడు. హెబ్రీ 11లో మనం విశ్వాస వీరుల జాబితాలో మనం చూడవచ్చు. ఇక్కడ అబ్రహాం గారు దేవుని మాటకు లోబడ్డారు. మనం ఈరోజు దేవుని మాటకు లోబడుచున్నామా? దేవుని మార్గంలో నడుస్తున్నామా? దేవుడు మనకు చెప్పినట్లు మనం చేస్తున్నామా లేదా అని ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నీతిమంతుల పక్షాన ఉంటానన్నారు. నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తానన్నారు. అయితే మనం నీతిగా బ్రతుకుచున్నామా లేదా? యథార్థంగా నడుస్తున్నామా లేదా? అయితే ఇక్కడ మనం అబ్రహాం గారిని చూస్తే నిజంగా విశ్వాసాన్ని బట్టి ఆయన దేవునికి ఇష్టడుగా పిలువబడ్డాడు. మరి నోవాహు గారు, హానోకు, అబ్రహాము ఇలా దేవుడు ఎంతో మందిని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ రోజుల్లో మనం కూడా దేవుని మాటకి విధేయత చూపితే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అబ్రహాం గారికి ఇచ్చిన మాట కొరకు దేవుడు నేటి వరకు వారి సంతానాన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ మనం వారి సంతానాన్ని చూస్తూ ఉన్నాము. అలాగే మనకి దేవుడు ఒక మాట ఇచ్చినాడు, తప్పకుండా మన జీవితంలో అది నెరవేర్చబడుతుంది. నెరవేర్చబడాలంటే నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకున్నావా లేదా? నీ హృదయం దేవునికి ఇచ్చావా లేదా? రక్షణ అనుభవం నీకు వచ్చిందా లేదని మనల్ని మనం పరీక్షించుకోవాలి. బాప్తీసం తీసుకుంటే పరలోకం వెళ్ళమండి. దేవునికి ఇష్టంగా బ్రతికితే దేవుని మార్గంలో ఆయన తండ్రి చిత్త ప్రకారంగా మనం నడిచినప్పుడే దేవుని పరలోక రాజ్యంలో మనం చేరతాం. కాబట్టి ఆయన మాటలు చెప్పిన మనం యథార్థంగా నడవాలి. ఆయన ఏమి చెప్పారో వాక్యానుసారంగా మనం నడవాలి. వాక్యానుసారంగా జీవించాలి. ఇతరులకు బోధించాలి. దేవుని వాక్యము మనం ప్రకటించాలి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియక అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది మరణిస్తున్నారు. భయంకరమైన పరిస్థితులు మనం ఇప్పుడు చూస్తున్నాం. మరి మనం మన కుటుంబంలో ఉన్న వాళ్ళని రక్షించుకున్నామా లేదా? మన బిడ్డల్ని రక్షించుకున్నామా లేదా? దేవుని మార్గంలో నడిపిస్తున్నామా? లోకంతో నడిపిస్తున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మనకి ఎంతగానో మంచి జ్ఞానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని వ్యర్థపరచుకోకుండా
అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం కూడా దేవుని నమ్మినప్పుడు మనల్ని దేవుడు నీతిమంతులుగా, ఆయన కృప ద్వారా మాత్రమే మనల్ని నీతిమంతులుగా చేర్చబడతాము. మరి దేవుని మార్గంలో నడుస్తున్నామా, దేవునికి ఇష్టంగా నడుస్తున్నామా అని ఆలోచించుకొని అబ్రాహాము వలె విశ్వాసంతో, దేవుని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యమన్నాడు దేవుడు. మరి మన విశ్వాసంతో దేవునికి ఇష్టలై ఉన్నట్లయితే యెహోషువ ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వింటాడు. అబ్రహాం గారికి ఇచ్చిన మాట నెరవేర్చిన దేవుడు మనకిచ్చిన మాట కూడా నెరవేరుస్తాడు. నిరంతర ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుడిచ్చిన శాశ్వతమైన దీవెనలు మనందరం పొందుకుందుముగాక. ఆమేన్.